హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యొక్క మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది. మీరు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తే ఈ యొక్క వీడియో అర్థం కాదు. తర్వాత ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా చూడడం ద్వారా సింపుల్గా షార్ట్కట్లో స్పీడ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఎవరైనా మొదటిసారిగా ఈ ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలా చేయడం ద్వారా ఈ యొక్క అనేక మందికి ఈ యొక్క మాస్టర్ క్యామ్ అనేది తెలుగులో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి 2D డయాగ్రామ్ని మెజర్మెంట్స్ చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూశారు కదా, ఈ యొక్క ఇది అప్రైట్ అనేది కదా, దీనిని ఎక్సర్సైజ్ 17లో అప్రైట్ అనేది కదా, దీనిని మనం ఈరోజు ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ నిన్నటి రోజున మనం ప్రాక్టీస్ చేసేది చూశారు కదా. సో ఫ్రెండ్స్, మనం నిన్నటి రోజున ప్రాక్టీస్ చేసింది ఒక 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా. ఈ వీడియోని ఇంకా ఎవరైనా చూడలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక దీనికి సంబంధించిన వీడియో ఇక డిస్క్రిప్షన్లో లింక్ లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. లేదంటావా, ఈ యొక్క వీడియో పూర్తి అయిన తర్వాత చివరిలో దీనికి సంబంధించిన వీడియో వస్తుంది కాబట్టి దీన్ని అలాగే కంటిన్యూగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసుకుందాం. ఒకసారి డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా? ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, ఐడి సర్కిల్ 28, తర్వాత మిడిల్ సర్కిల్ 48, తర్వాత ఓడి సర్కిల్ 70 కదా. తర్వాత ఈ సెంటర్ సర్కిల్ నుంచి ఈ చివరి లైన్కి ఎంత, ఇది ఒక 72 ప్లస్ ఇది ఒక 30, ఎంత 102 టోటల్. ఓకేనా? ఇది ఒక 70, ఒక 30, 100, ఇది ఒక 2, 102 మొత్తం కదా. మళ్ళీ తర్వాత ఇక ఈ సర్కిల్ నుంచి ఈ సెంటర్ సర్కిల్కి ఎంత, 72. కాట స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాను. వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడడం ద్వారా తొందరగా నేర్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఓకేనా సార్? ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియోలోకి వెళ్ళాను. ఒకసారి ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్లో మనకు కావాల్సినది ఇది ఒక ఇంటర్ఫేస్ ఐసోమెట్రిక్ అనమాట. ఐసోమెట్రిక్ వ్యూలో ఉంటుంది. మనం టాప్లో సెలెక్షన్ చేసుకుని కాసి ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్ నుంచి పక్కన వేర్ ఫ్యామిలీకి సెలెక్ట్ వెళ్ళి ముందుగా ఏది గీసుకుందాం, ముందుగా సేఫ్టీ లైన్ గీసుకుందాం. ఓకే, హార్జెంటల్గా వర్టికల్గా సేఫ్ లైన్ తీసుకుందాం. లైన్ తీసుకొని ఈ యొక్క సెంటర్ నుంచి 200 వేసుకుందాం. ఇది సేఫ్టీ అనమాట. ఓకే, హార్జెంటల్గా 200, వర్టికల్గా ఒక 200. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సెంటర్ లైన్ అనేది ఎంత, ఇక్కడ టాప్ నుంచి కిందకి ఎంత, 72. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ 72 తెలుసుకున్నాం. ఈ సెంటర్ సర్కిల్ నుంచి ఈ కింద బేస్ లైన్ వరకు ఎంత, ఇది ఒక 30 కదా. ఒక 30లో వేసుకుందాం. మళ్ళీ ఈ లైన్ నుంచి ఇక్కడికి 30. ఓకే, చూశారు కదా, 30. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లైన్ టచ్ అయ్యలేదు కాబట్టి మనం టచ్ చేసుకుందాం. 200 ఈ సర్కిల్ టు ఈ సర్కిల్. ఓకే, సేమ్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిందా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ టాప్లో నుంచి 73 కింద ఒకటి, మళ్ళీ 73 ఇక్కడ 70 సర్కిల్
ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 30, మొత్తం ఎంత 102 తీసుకున్నాం కదా వర్టికల్గా. ఇప్పుడు హార్జెంటల్గా తీసుకుందాం. ఈ సెంటర్ సర్కిల్ నుంచి ఇక్కడికి ఈ చివరికి ఎంత 84. ఓకేనా, 84లో ఒకటి గీసుకుందాం. ఆఫ్సెట్ 84లోన 84/2. ఓకే, ఇక్కడ 1 సైడ్ వచ్చింది కాబట్టి మనకి 2 సైడ్ రావాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 42 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 42 సేమ్ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బోత్ సైడ్ సెలెక్ట్ అని దాన్ని సెలెక్షన్ చేసుకుంటే 2 సైడ్ వచ్చేస్తుంది అనమాట. మనం 1 సైడ్ సెలెక్ట్ చేసుకుంటే 1 సైడ్ వచ్చేస్తుంది. 2 సైడ్ కావాలంటే 2 సైడ్ సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ యొక్క ఐడి సర్కిల్ ఎంత, ఐడి సర్కిల్ 28 కదా, వీటిని డ్రా చేసుకుందాం. ఐడి సర్కిల్ ఐడి సర్కిల్ ఎంత, డయామీటర్ 28. ఓకే, నెక్స్ట్ మిడిల్ సర్కిల్ ఎంత మనం చూసింది 48 కదా, ఎంత ఐడి సర్కిల్ 28, మిడిల్ సర్కిల్ 48. ఓకే, 48. ఓకే, నెక్స్ట్ ఇక ఓడి సర్కిల్ ఎంత, డయామీటర్ 70. డయామీటర్ 70. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలని కదంటే ఇక సెంటర్ సర్కిల్ కదా మనకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏమంటే ఈ యొక్క మిడిల్ సర్కిల్లో ఉంది కదా ఎంత, డయామీటర్ 48 ఉంది కదా. ఈ యొక్క డయామీటర్ 48 సర్కిల్లోనూ మళ్ళీ అందులో ఒక చిన్న సర్కిల్ ఎంత వచ్చింది చూడు, డయామీటర్ 8, 6 హోల్స్, 1 2 3 4 5 6 హోల్స్ వచ్చినాయి. డయామీటర్ 8 mm. ఓకే, డయామీటర్ 8 mm, డయామీటర్ 8. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఈ యొక్క సర్కిల్ని రొటేట్ చేసుకుందాం. ఓకే, వచ్చింది కదా, ఇన్ని ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది కదా. 1 2 3 4 5 6 సర్కిల్ వచ్చినాయి కదా. డయామీటర్లోను యాంగిల్ ఎంత, 60 degreesలో యాంగిల్. ఓకే, ఇప్పుడు రైట్కి ఎక్కించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాకా అయిపోయిందా. నెక్స్ట్ ఏం చేయాలని కదా అంటే ఈ యొక్క కిందిది సెలెక్షన్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ యొక్క ఈ సెంటర్ లైన్ నుంచి సెంటర్కి 30 వచ్చింది కదా. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ వీటిని ట్రిమ్ చేసేసుకుందాం. ఇది అవసరం లేదు కాబట్టి ట్రిమ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడికి ఇదంతా 72లో ఒక సర్కిల్. ఇది ఈ మిడిల్ సర్కిల్ ఎంత, ఈ సర్కిల్కి ఎంత 82. ఇది చివరిదో 84, ఇది 82 కదా. 82 ఇప్పుడు 82లో ఆఫ్సెట్ తీసుకుందాం. ఆఫ్సెట్ 82. ఓకే, ఇక్కడ వచ్చిందా, మనకి 2 సైడ్ కావాలి. ఓకేనా, ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇందులో ట్రిమ్ చేసేసుకుందాం. ఇది ఈ లైన్ అవసరం లేదు కాబట్టి దీన్ని ట్రిమ్ చేసేసుకుందాం. మళ్ళీ ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట మళ్ళీ తర్వాత మనకు. అలా కన్ఫ్యూజన్ ఉండాలని కదంటే ట్రిమ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఐడి సర్కిల్ ఎంత, ఈ మిడిల్లో ఐడి సర్కిల్ డయామీటర్ 18, ఓడి సర్కిల్ రేడియస్ 18.
డయా 18, రేడియస్ 18. ఓకే, టూ సైడ్ అనమాట. ఇక్కడ 2 సర్కిల్, ఇక్కడ 2 సర్కిల్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ డయామీటర్ 18 ప్లస్ రేడియస్ 18. ఓకే, సేమ్ అదే మాదిరి ఇక్కడ కూడా డయామీటర్ 18 తర్వాత రేడియస్ 18. ఓకే, ఇప్పుడు ఇట్లా వేసుకుందాం. ఇట్లా వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ సర్కిల్కి ఒక ట్యాంజెంట్ లైన్ తీసుకుందాం హార్జెంటల్గా. ఓకే, లైన్ తీసుకొని ఈ సర్కిల్ నుంచి ఈ మనం ఇందాక ఇక్కడ లైన్లో మిడిల్ లైన్ తీసుకున్నాం కదా, ఈ మిడిల్ లైన్ కాకుండా 2 ఎంటిటీస్ని సెలెక్షన్ చేసుకుందాం ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, నెక్స్ట్ టాప్ అయిపోయింది. కింద ఇప్పుడు ఈ కింద ఇక్కడ ఎక్కడ అంటే ఈ యొక్క సర్కిల్ నుంచి ఈ యొక్క సర్కిల్కి ట్యాంజెంట్ ఎంత, రేడియస్ ఎంత, 10 mm ఉంది కదా. ఇక 10 mm రేడియస్లోన ఒక రేడియస్ తీసుకున్నాం ఈ లైన్కి ప్లస్ ఈ యొక్క సర్కిల్కి. ఎలా అంటే ఇక్కడ ఉంది కదా, రేడియస్ ఎంత, రేడియస్ 10. ఓకే, రేడియస్ 10. ఓకే, ఇది ఈ సర్కిల్కి ఇక్కడికి. ఓకే, సేమ్ ఈ సర్కిల్కి ఇట్లా. ఓకే, చూశారు కదా. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి లైన్ గీసుకుందాం. ఓకే, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి, ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్కి. ఓకే, ఓకే, ఇప్పుడు వీటిలో మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకుందాం, లేదా డిలీట్ చేసుకుందాం. ఓకే, 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 ఇలా మనకు అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిలో ఏమీ అవసరం లేదు, వాటిని ట్రిమ్ చేసేసుకుందాం. ఇలాంటి సో ఇవి కూడా మనకి ఇక్కడ అవసరం లేదు కాబట్టి వీటిని కూడా తీసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ లైను డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది కూడా అవసరం లేదు, ఇంకా అయిపోయింది కదా, అది కూడా అవసరం లేదు, దాన్ని కూడా డిలీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటే ఇక్కడ ఒక లైన్లో లెంత్లో ఉంది కదా, ఇది ఎంత డయామీటర్, ఇది లెంత్ 28, ఇక్కడ సర్కిల్ 28 అంటే ఇక్కడ 14, ఇక్కడ 14. ఓకే కదా, 14 ఎంత 28. ఓకే, ఆఫ్సెట్ ఎంటిటీ తీసుకొని ఈ సర్కిల్ నుంచి ఇక్కడికి ఎంత 14, ఇక్కడ 14 ఉంది కదా, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 14. ఓకే, ఇప్పుడు ఇక టాప్లో ఈ రేడియస్ ఎంత 10, ఇక్కడ ఈ చివరిలో రేడియస్ 8, ఈ కింద సైడు రేడియస్ 8 అనమాట, ఈ టాప్లో రేడియస్ 10. ఓకే, ఫిల్లేట్ చేసుకున్నాం. కింది సైడ్ ఎంత, కింది సైడ్ 8. ఓకే, ఇక్కడ నుంచి ఇది ఈ సర్కిల్. ఓకే, ప్లస్ ఇక్కడ టాప్లో ఎంత 10 రేడియస్. ఓకే, సర్కిల్ నుంచి ఈ సర్కిల్, సేమ్ ఈ సర్కిల్ నుంచి ఈ సర్కిల్.
ఓకే, ఇప్పుడు వీటిలో కూడా మనకు అవసరం లేని ట్రిమ్ చేసేసుకున్నాం. డివైడ్, ఇక్కడ ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇక్కడ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఫిట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు వీటిలో మనకు అవసరం లేనివన్నీ డిలీట్ చేసేసుకుందాం. ఓకే, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, ఈ మిడిల్లో ఏం లేదు కాబట్టి మిడిల్లో ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేసుకుందాం, ట్రిమ్ చేసేసుకుందాం. ఓకే, డివైడెడ్ తర్వాత ట్రిమ్. ఓకే, క్లియర్. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం స్టెప్ బై స్టెప్గా ఎలా సింపుల్గా చేసాము. ఇప్పుడు ఈ యొక్క లైన్స్ అనేవి చిన్నగా కనబడుతున్నాయి కదా, మనకి కావాల్సిన సైజులో ఒక థిక్నెస్, వీటిని ఒక థిక్నెస్ పెంచుకోవచ్చు అనమాట. ఎలా అని కాదంటే దానికి షార్ట్ కట్లో కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసుకుని కాసి మౌస్లోన రైట్ క్లిక్ ఇచ్చి ఈ యొక్క లైన్ పెడుతుంది కదా దానిపై క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సైజులోన పెట్టుకోవచ్చు అనమాట. చూస్తాం కదా ఎంత థిక్నెస్గా ఉంది. సో నేను ఇది సెలెక్షన్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక మిడిల్ లైన్ అనేది ఒక రెఫరెన్స్ అనమాట, రెఫరెన్స్ సర్కిల్ కాబట్టి ఇక చిన్న చిన్న హోల్స్ టూల్ పాత్ ఉంది కదా యారోకి, దీనికని ఇది సర్కిల్ అనేది రెఫరెన్స్ అనమాట. కాబట్టి దీన్ని కూడా మనం చిన్నగా పెట్టుకుందాం, దీని సైజు చిన్నగా పెట్టుకుందాం. ఓకే, అలాగే దీన్ని ఏది లైన్ స్టైల్లోకి వెళ్ళి రెఫరెన్స్ లైన్ కాదుగా మనకి ఐడెంటిఫై చేసే మాదిరి పెట్టుకుందాం. ఓకే, ఇలా. ఓకే, చూశారు కదా. ఇప్పుడు దీనికి కలర్ కూడా మనం కావాలనుకుంటే దీని కలర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంతా వైట్ కలర్లో ఉంది కదా, మనకు కావాల్సిన కలర్లోకి కూడా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే కంట్రోల్ ఏ సెలెక్షన్ చేసుకొని కలిసి మౌస్లో లెఫ్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ వేర్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా దానిపైన రైట్ క్లిక్ ఇస్తే మల్టిపుల్ కలర్స్ వస్తాయి అన్నమాట. సో చూశారు కదా, ఇలా వస్తాయి అన్నమాట. ఇలా మల్టిపుల్ కలర్స్ వస్తాయి. మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఎల్లో కలర్ని పెడదాం అనుకుంటున్నాను. చూశారు కదా, ఓకే. ఇలా ఈ రెఫరెన్స్ సర్కిల్ ఒక్కటి ఉంది కదా, దీన్ని ఒకటి మనం వేరే కలర్ కావాలంటే వేరే కలర్ కూడా మార్చుకోవచ్చు. ఎలా అంటే సేమ్ అదే మాదిరి దాంట్లోకి వేరే ఫ్రేమ్లోకి వెళ్ళి ఇలా చూశారు కదా, ఇలా మనం కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ఎలా సింపుల్గా స్టెప్ బై స్టెప్గా ఎలా ప్రాక్టీస్ చేసామో కదా, ఎంత రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ యొక్క వీడియోని చూశారు కదా, కంటిన్యూగా స్కిప్ చేయకుండా. మళ్ళీ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకో ఆర్క్ తీసుకోవడంలో కానీ, చాంపర్ తీసుకోవడంలో కానీ, రేడియస్ తీసుకోవడంలో కానీ, ఈ యొక్క లైన్ విడ్త్లో కానీ, స్టైల్లో కానీ, కలర్స్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఈరోజు మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాము. మళ్ళీ రేపటి రోజున మనం ఈ యొక్క 2D డయాగ్రామ్ ఇక్కడ ఉంది కదా లెవెల్ అనేది, దీన్ని మనం రేపటి రోజున దీనిని ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ రేపటి రోజు కూడా దీన్ని చూడాలి అని అనుకుంటే మీరు చేయవలసింది ఏదనకంటే ఇక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలా చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలా రావడం వలన మీరు నా వీడియోలు ప్రతి వీడియో కానీ మిస్ కాకుండా కంటిన్యూగా చూడొచ్చు. అప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్గా రోజు ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి రోజున యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేద్దాము. ఈరోజు దీన్ని ప్రాక్టీస్ చేసిన దానిని పూర్తిగా చూసి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ నిన్నటి రోజున యొక్క 2D డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసాం కదా,
ఈ యొక్క వీడియోని మీరు ఎవరైనా చూడలేదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఇక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేదంటే ఇక వీడియో పూర్తి చివరిలో దీనికి సంబంధించిన వీడియో వస్తుంది కాబట్టి కంటిన్యూగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా నాకు సపోర్ట్ చేయడం ద్వారా ఈ యొక్క మాస్టర్ క్యామ్ తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.